ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. డే 21. ఈరోజు సంఖ్యాకాండము 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము మొదటి భాగంగా చదువుకుందాము. యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యం నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలులో ముఖ్యులు. వారి పేర్లు ఏవనగా, రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మూయా, షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు, యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు, ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఈగాలు, ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ, బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తి, జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదియేలు, యోసేపు గోత్రమునకు అనగా మనష్షే గోత్రమునకు నూసి కుమారుడైన గది, దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమ్మియేలు, ఆషేరు గోత్రమునకు మీకాయేలు కుమారుడైన సేతూరు, నఫ్తాలి గోత్రమునకు వాపేసి కుమారుడైన నహాబి, గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెవుయేలు అనునవి. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టెను. మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదరో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హామాతుకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారం చేసి చూచిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు, అహిమాను, షేషాయి, తల్మయి అను వారుండెరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయరు కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడెను. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకు సమాచారం తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు. వారి పట్టణములు ప్రాకారం గలవి. అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునెనెను. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. వారు నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు,
ఈ అరణ్యమందు మేమేలా చావలేదు. మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను. మా భార్యలు, మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనం నాయకునొకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదుమని ఒకరితో ఒకడు చెప్పగొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వసమాజ సంఘం ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజంతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించినడలా ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి. ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు. వారికి భయపడకుడనిరి. ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా, ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలుకందరికీ కనబడెను. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్యమియక తెగులు చేత వారిని హతము చేసి, ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వల్ల పుట్టించేదనని మోషేతో చెప్పగా, యెహోవా మోషేతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులలో నుండి రప్పించితివి కదా. వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య నున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిల్చుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా. కాబట్టి నీ ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో సంహరించినని చెప్పుకొందురు. యెహోవా దీర్ఘశాంతుడును, కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి తెచ్చువాడనే ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము ఘనపరచబడునుగాక. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, యెహోవా, నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అయితే నా జీవం తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండెను. నేను ఐగుప్తులోను అరణ్యంలోనూ చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశంను వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను. అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొనును. అమాలేకీయులను కనానీయులను ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రము మార్గమున అరణ్యమునకు ప్రయాణమై పొండనెను. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజము నేను ఎంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను విని ఉన్నాను. నీవు వారితో యెహోవాకు ఏదనగా, నా జీవం తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మెడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములలోనే రాలును. మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింప చేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశం లోపలికి రప్పించెదను. మీరు తృణీకరించిన దేశంను వారు స్వతంత్రించుకొనెదరు. అయితే మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును. మీ శవములు ఈ అరణ్యంలో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుచు ఈ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసి వేసినట్టు తెలుసుకొందురు.
ఇది యెహోవా అను నేను చెప్పిన మాట. నాకు విరోధంగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యంలో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనెను. ఆ దేశంను సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశంను గూర్చి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, అనగా ఈ దేశంను గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశంను సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. మోషే ఇశ్రాయేలులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కొండ కొన మీదికెక్కి, చిత్తమండి, మేము పాపం చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు కనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గం చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి కనుక ఇక యెహోవా మీకు తోడే ఉండడని చెప్పాను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాళెంలో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసంగానున్న అమాలేకీయులను, కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. సంఖ్యాకాండము 15వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశ నివాసములలో మీరు ప్రవేశించిన తర్వాత యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలో గాని గొర్రె మేకలలో దానినే గాని దహన బలిగానైనను తెచ్చి మొక్కుబడి చెల్లించుట కనియో స్వేచ్ఛార్పణ గనియో నియామక కాలమందు అర్పించినదియో దేనినైనను మీరు అర్పింపగోరినెడల యెహోవాకు ఆ అర్పణము నర్పించువాడు 30 నూనెతో కలపబడిన 2 పండ్ల పిండిని నైవేద్యంగా తేవలెను. ఒక్కొక్క గొర్రెపిల్లతో కూడా దహన బలి మీదనేమి పోయుటకై 30 ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలెను. పొట్టేలుతో కూడా పడి నూనెతో కలపబడిన 4 పళ్ళ పిండిని నైవేద్యంగా సిద్ధపరచవలెను. పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన. మొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమాధాన బలిని అర్పించుటకైనను నీవు దహన బలిగానైనను కోడెదూడను సిద్ధపరచినడలా ఆ కోడెతో కూడా పడిన్నర నూనె కలపబడిన 6 పళ్ళ గోధుమ పిండిని నైవేద్యంగా అర్పింపవలెను. మరియు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా పడిన్నర ద్రాక్షారసమును పానీయార్పణముగా తేవలెను. ఒక్కొక్క కోడెతో కూడాను ఒక్కొక్క పొట్టేలుతో కూడాను గొర్రెలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడాను అలాగు చేయవలెను. మీరు సిద్ధపరచు వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలెను. దేశంలో పుట్టిన వారందరూ యెహోవాకు ఇంపైన సువాసన గల హోమార్పణం తెచ్చినప్పుడు అలాగుననే చేయవలెను. మీ వద్ద నివసించు పరదేశి గాని మీ తరతరముల మీ మధ్యనున్న వాడెవడు గాని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అర్పింపగోరినప్పుడు మీరు చేయునట్లే అతడును చేయవలెను. సంఘమునకు అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒకటే కట్టడ. అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ. యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశియు ఉండును. మీకును మీ వద్ద నివసించు పరదేశికిని ఒకటే ఏర్పాటు, ఒకటే న్యాయవిధి ఉండవలెను. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మిమ్మును కొనిపోవచ్చున్న దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత మీరు ఆ దేశపు ఆహారంను తినినప్పుడు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను. మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. కళ్ళపు అర్పణము వలె దాన్ని అర్పింపవలెను. మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దల నుండి ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను. యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైనే మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు అది సమాజమునకు తెలియబడినెడల సర్వ సమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహన బలిగా ఒక కోడెను, విధి చొప్పున దాని నైవేద్యమును, దాని పానీయార్పణమును, పాపపరిహారార్థ బలిగా ఒక గొర్రె మేకపిల్లను సిద్ధపరచవలెను. యాజకుడు ఇశ్రాయేలుల సర్వ సమాజము నిమిత్తము ప్రాయచిత్తం చేయవలెను.
తెలియకే దాన్ని చేసిన కనుక క్షమింపబడును. వారు పొరపాటున చేసిన పాపములను బట్టి తమ అర్పణమును అనగా యెహోవాకు చెందవలసిన హోమమును పాప పరిహారార్థ బలిని యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజమేమి వారి మధ్యన నివసించు పరదేశేమి క్షమాపణ నొందును. ఏలయనగా ప్రజలందరూ తెలియకయే దాని చేయుట తటస్థించెను. ఒకడు పొరపాటున పాపం చేసినడలా వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడుమేక పిల్లను తీసుకొని రావలెను. పొరపాటున యెహోవా సన్నిధి దాన్ని చేసెను కనుక తెలియకే పాపం చేసిన వారి నిమిత్తము యాజకుడు ప్రాయచిత్తం చేయును. వారి నిమిత్తము ప్రాయచిత్తం చేయటం వలన వాడు క్షమాపణ నొందును. ఇశ్రాయేలులో పుట్టినవాడే కానీ వారి మధ్య నివసించి పరదేశీయే గాని పొరపాటున ఎవడైనను పాపం చేసినడలా వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలెను. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపం చేసినడలా వాడు యెహోవాను తృణీకరించిన వాడగును కనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలేరుట చూచిరి. వాడి కట్టెలేరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజం యొద్దకును వారిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విషదపరచబడలేదు కనుక వానిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నొందవలెను. సర్వ సమాజము పాలెం వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెము వెలుపలికి వాని తీసుకొని పోయి రాళ్లతో వాని చావగొట్టెను. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండినట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టియు చూచిన వాటిని బట్టియు వ్యభిచరింపక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా నుండును. నేను మీకు దేవుడనై ఉండినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే. ఇది మొదటి భాగము కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు ఇంకెవరికైనా 6 నెలల బైబిల్ కంప్లీట్ చేయాలనే ఆసక్తి ఉంటే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.